హాయ్ అండి, నమస్తే. నేను మీ హలజ. ఇవాళ వీడియోలో మనము ఎంతో టేస్టీ అయిన చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చెక్కల్ని మనము కంట్రోల్ రేషన్ బియ్యం అంటాం కదా, వాటితో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. మీ దగ్గర అవి కనుక లేనట్టయితే షాప్లో దొరికే రైస్ ఫ్లోర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ చెక్కల్లో మనం యూస్ చేసే పచ్చికారంతో మరింత టేస్టీగా వస్తాయి. మనము పూరి ప్రెషర్ అవసరం లేకుండానే చేసుకోవచ్చండి. ఈ చెక్కలు గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఈ వీడియోలో చూపించినట్టు చేయండి. ఈ చెక్కల్లో మనము శనగపప్పుని యూస్ చేస్తున్నామండి. ఈ శనగపప్పుని ఒక 3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం అల్లము, ఎల్లిపాయలు కూడా వేసుకొని మనము ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ పచ్చికారంని యూస్ చేయడం వల్ల మనకి చెక్కలు మరింత టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. నేను ఈ రైస్ ఫ్లోర్ వచ్చేసి కంట్రోల్ రేషన్ బియ్యంతో చేసినవండి. దాంతో పట్టించినటువంటి రైస్ ఫ్లోర్ని యూస్ చేస్తున్నాను. మీకు ఇవి కనుక అందుబాటులో లేకపోతే మీరు మామూలుగా షాప్స్లో దొరికే రైస్ ఫ్లోర్ ప్యాకెట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఒక 1/2 kg వరకు రైస్ ఫ్లోర్ తీసుకోండి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వాము వేసుకోవాలి. దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోండి. దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. దానిలోనే మనం గ్రైండ్ చేసినటువంటి పచ్చికారం ఉంది కదా, అది కూడా వేసుకొని మొత్తాన్ని ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. దీనిలో వచ్చేసి మీరు నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే మీరు కొంచెం ఆయిల్ని వేడి చేసి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అప్పుడు కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. దీనిలోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే నానబెట్టినటువంటి శనగపప్పు ఉంది కదా, అది కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. కొంతమంది పెసరపప్పు యూస్ చేస్తారు, సగ్గుబియ్యం కూడా యూస్ చేస్తారు. మీరు కావాలంటే సగ్గుబియ్యాన్ని పెసరపప్పునైనా నానబెట్టుకొని వాటినైనా యూస్ చేసుకోవచ్చు. మేము శనగపప్పు యూస్ చేస్తాము. సో శనగపప్పుని ఇలా నానబెట్టేసి వేసుకొని కలుపుకుంటున్నాను. దీంట్లో హాట్ వాటర్ని పోసి కలుపుకోవాలండి. కొన్ని పోసుకుంటా హాట్ వాటరు మనం మొత్తం పిండిని కలుపుకోవాలి. మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే తర్వాత ఒకసారి చూసుకొని టేస్ట్ చూసుకొని అయినా కలుపుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని కొన్ని వాటర్ పోసుకుంటా కలుపుకోండి. ఒకేసారి పోస్తే పిండి అనేది మనకి లూజ్ అయిపోవడం అలా ఉంటుంది. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటా ఇలా పిండి అనేది మొత్తాన్ని రెడీ చేసుకోవాలండి. ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనము చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కొంచెం పిండి తీసుకొని చిన్న ఉండలుగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్ ఎక్కువ తీసుకొని దానికి తగ్గట్టు మిగతా పచ్చిమిర్చి వాటి క్వాంటిటీ కూడా పెంచుకొని గ్రైండ్ చేసి వేసుకోండి. మీరు కలర్ అనేది కొంచెం రెడ్గా కావాలంటే కొంచెం లైట్గా కారం కూడా ఒక 2 కలిసి చేసుకుంటున్నట్లయితే ఉండలు చేస్తూ ప్రెస్ చేసుకుంటా ఉంటే ఒకళ్ళు కాలుస్తా అలా చేసుకోవచ్చు. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, దాని మీద కొంచెం ఆయిల్ రాసేసి ఇలా ఉండలు పెట్టేసేసి దాని మీద ఇలాగా ఒక బౌల్ తీసుకొని ప్రెస్ చేసుకోవడమే అండి. ఒక ఆయిల్ ప్యాకెట్ మీద ఆ ఉండ అనేది పెట్టేసి దాని మీద ఇంకొక ఆయిల్ ప్యాకెట్ కవర్ వేసేసి దాని మీద ఒక బౌల్తో ప్రెస్ చేసి ఇలా ఒత్తుకుంటూ ఉండాలన్నీ. మన ఇంట్లో పూరి ప్రెషర్ లేకపోతే ఇలా చేసుకోండి. ఒకవేళ పూరి ప్రెషర్ అనేది ఉంటే దాని మీద పెట్టేసి చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మొత్తము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అట్లా చేసుకున్నవన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వాటిల్లో వేసుకొని కాల్చుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుంటే చెక్కలు అనేవి మంచిగా కాలుతాయి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కాల్చుకోవడమే. ఇలా మనము ఎన్నైతే చేసుకుంటామో అన్నిటిని అలా ప్రెస్ చేసేసి ఇలా ఆయిల్లో కాల్చేసి తీసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా గుల్లగా ఉండే చెక్కలు అనేది రెడీ అయిపోయాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.